ప్రేమన్న దేవుని పిల్లరా, గత వారంలో ప్రభువైన యేసుక్రీస్తు మానవ దేహం ధరించి మనిషి దేహంలో ఆయన అనుభవించినటువంటి కష్టాలు, శ్రమల అనుభవాన్ని మనము మొదటి పార్ట్లో చూసాం. కాబట్టి ఇది పెద్ద పాఠం కాబట్టి రెండో పార్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. పోయిన ఆదివారం లేని వాళ్ళ కోసం ఒక చిన్న మాట చెప్తాను. మన కష్టాలు దేవుడికి ఏం తెలుసు అని అనుకునే వారికి దేవునికి మనకంటే ఎక్కువ కష్టాలు తెలుసు అనేది నిజం. మనం ఈ మానవ దేహంలో రోగాలు, బాధలు, అప్పులు, సమస్యలు, రకరకాల వాటితో మనం బాధపడుతూ దేవుడి దగ్గరకు వచ్చి, దేవా నా బాధ నీకేం తెలుసయ్యా, నేను ఎంత బాధపడుతున్నానో అని చాలామంది చెప్పుకోవడం జరుగుతుంది. కానీ యేసు ప్రభు యొక్క జీవితం భూమి మీద మనం కానీ గమనిస్తే, భూమి మీద ప్రతి మనిషి పడిన బాధ కంటే ఆయన చాలా రెట్లు ఎక్కువ బాధ పడ్డాడు. కనుక ఆకలితో బాధపడిన వాడికి అన్నం విలువ తెలుసు, డబ్బు లేకుండా ఇబ్బందులు పడిన వాడికి పేదరికం బాధ తెలుసు. కాబట్టి దేవుడైన యేసుక్రీస్తు ఈ మానవ లోకానికి వచ్చి మనిషి రూపంలో నివసించి, ఆయన ఒక మనిషి ఎన్ని బాధలు పడతాడో దాన్ని మించిన బాధలు పడి తనకు ప్రార్థన చేసేవారికి జవాబు ఇవ్వాలని ఆ అనుభవంలోకి వెళ్ళాడు. పులుపు ఎలా ఉంటుందో తింటేనే తెలుస్తుంది, కారం ఎలా ఉంటుందో తింటేనే తెలుస్తుంది, ఉప్పు ఎలా ఉంటుందో తింటేనే తెలుస్తుంది, చక్కెర ఎలా ఉంటుందో తింటేనే తెలుస్తుంది. కనుక దేవుడికి మన కష్టాలు తెలియకపోతే ఆయన ఎలా మన కష్టాలు తీర్చగలడు? కనుక మొదటి భాగంలో మిస్ అయిన వాళ్ళు యూట్యూబ్లో చూడండి, ఉంది వాక్యం. యేసు ప్రభు మానవ శరీరం ధరించుకొని అనుభవించినటువంటి అనుభవాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రెండో పార్ట్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా సాతాను చేత శోధింపబడతాడు. ఖచ్చితంగా సాతాను ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి ప్రతి మనిషి కూడా సాతాను చేత శోధింపబడతాడు. ఆ సాతాను శోధన ఎలా ఉంటుందో దేవుడికి కానీ తెలియకపోతే, సాతాను మనల్ని ఇబ్బంది పెట్టేటప్పుడు ఆయన కరెక్ట్గా అర్థం చేసుకోలేడు. కానీ అలా కాకుండా యేసు ప్రభువు కూడా సాతాను శోధనలో పడ్డాడు. సాతాను యేసు ప్రభువుని శోధించడానికి వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చదవండి అమ్మ, తీసినారు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అడవిలోకి వెళ్ళాడంట. అడవిలోకి వెళ్ళింది ఎందుకంటే సాతాను శోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుని కూడా సాతాను శోధిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, సాతాను యొక్క శోధనలు మానసికంగా టార్చర్ పెట్టొచ్చు, శారీరకంగా నలగొట్టొచ్చు, రోగం తెచ్చి ఇబ్బంది పెట్టొచ్చు, మనుషుల ద్వారా కూడా వాడు మనల్ని శోధించడానికి ట్రై చేస్తాడు. కనుక ఆశలు, దురాశలు పెట్టి శోధించడానికి, ఆ దురాశల్లో పడి మన జీవితం పాడైపోద్ది. అప్పుడు బాధపడుతుంటాం. కాబట్టి సాతాను యొక్క శోధన మానవులకే కాదు, మానవ ఆకారం ధరించుకున్న దేవుడైన యేసు ప్రభు కూడా సాతాను చేత శోధింపబడ్డాడు. నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, ఆ రాళ్లను రొట్టె చేసుకొని తిను అంటాడు. కాబట్టి సాతాను ఏ విధంగా ఒక మనిషి దగ్గరకు వచ్చి ఆలోచనలు చెడగొడతాడో, ఏ విధంగా ఒక మనిషిని పాడు చేయడానికి ట్రై చేస్తాడో, ప్రయత్నం చేస్తాడో, ఆ ప్రయత్నాలన్నీ కూడా యేసు ప్రభు అనుభవించాడు. యేసు ప్రభు అనుభవించాడు. కాబట్టి మనలో ఎవరు కూడా
సాతాను శోధనలో పడినప్పుడు దేవుడికి ఈ శోధన తెలియదు అని అనుకోవడానికి లేదు. మనకంటే ముందు ఆయన శోధనలో ప్రవేశించాడు. సాతాను యొక్క శోధనలో ప్రవేశించి జయం పొందాడు. కాబట్టి సాతాను ఎలా శోధిస్తాడో, వాడు కుయుక్తి ఏంటో, వాడి జ్ఞానం ఏంటో, వాడి మోసం ఏంటో యేసు ప్రభువుకి మొత్తం తెలుసు. కనుక సాతాను మనల్నే శోధించాడు కాబట్టి దేవుడికి అర్థం కాదు మన బాధ అని చెప్పి అనకండి. యేసు ప్రభు సాతాను శోధనలో కూడా ప్రవేశించాడు. ఇక పేదరికంతో చాలామంది బాధపడుతుంటారు. దేవా, నాకు కానీ డబ్బులు ఇస్తే అసలు చర్చికి వస్తాను చూడు, ప్రార్థన చేస్తాను చూడు, వాక్యం చదువుతాను చూడు, నువ్వు కానీ చేసావంటే అంటారు. వస్తుందే, రెండో వారం కనబడరు. ఏమైంది అంటే పిక్నిక్కి వెళ్ళాం, బంధువులు వచ్చారు, అదైంది ఇదైంది, డబ్బు ఎక్కువైపోయింది, దేవుడు దూరం అయిపోతాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభు కూడా పేదరికాన్ని అనుభవించాడండి. ఆయనదే బంగారం, ఆయనదే ఈ సృష్టి, ఆయనదే చెట్టు, ఆయనదే జీవరాశులు, సమస్తం ఆయనవే. కానీ యేసు ప్రభు మానవ దేహం ధరించుకున్న ఆ రోజుల్లో డబ్బులు లేకుండా ఇబ్బంది పడ్డాడు. చూస్తారన్నమాట. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకేలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని చెప్పాను. ఇక్కడ సందర్భం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ కట్టమన్నారు యేసు ప్రభుని. మనం కూడా కడుతున్నాం. సబ్బులో కొంత ట్యాక్స్, పేస్ట్లో ట్యాక్స్, ఏ వస్తువు కొన్నా బియ్యంలో ట్యాక్స్, కూరగాయ అన్నిట్లో అన్నమాట. ప్రతి దాంట్లో మనం గవర్నమెంట్కి కడుతున్నాం కాబట్టి గవర్నమెంట్ రన్ అవుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరి డబ్బుతో? వాళ్ళ సొంత జేబులో కాదు, మన డబ్బే. ముఖ్యమంత్రి తిరిగేది మన డబ్బుతోనే, కలెక్టర్ తిరిగేది మన డబ్బుతోనే, పోలీస్ తిరిగేది మన డబ్బుతోనే, డాక్టర్ తిరిగేది మన డబ్బుతోనే, జడ్జి కూడా తిరిగేది మన డబ్బుతోనే. కాబట్టి ప్రజల డబ్బుతో ఈ అధికారులంతా చలామణి అవుతున్నారు. అయితే ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు దగ్గరికి పన్ను కట్టమని కొంతమంది వస్తే పేతురు ఉన్నాడు అక్కడ. శిష్యుడైన పేతురు ఉన్నాడు. అప్పుడు శిష్యుడైన పేతురు దగ్గర డబ్బులు లేవు. పేతురు కూడా పేదోడే. యేసు ప్రభు దగ్గరకు వచ్చి పేతురు అంటాడు, ప్రభువా, వాళ్ళేమో మనల్ని ట్యాక్స్ కట్టమంటున్నారు, పన్ను కట్టమంటున్నారు, మరి మన దగ్గర డబ్బులు లేవు కదా అని అన్నప్పుడు యేసు ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు ఏమన్నాడు? ఇదిగో పక్కనే బ్యాంక్ ఉంది, దాంట్లో నాకు అకౌంట్ ఉంది, వెళ్ళి 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇచ్చేసి అన్నాడా? కాదు. యేసు ప్రభు ఏమన్నాడంటే, పేతురు, మనం గవర్నమెంట్కి పన్ను కట్టాలి, న్యాయమే. నువ్వు వెళ్ళి సముద్రానికి వెళ్ళి వలవై, గాలం వేస్తే ఫస్ట్ ఒక చేప వస్తుంది. ఆ చేప ఒక నాణ్యాన్ని మింగుంది. ఆ చేప 1 షెకేలు నాణ్యాన్ని, డబ్బు బిళ్ళను మింగుంది. ఆ చేపలో నోట్లో ఉన్న ఆ నాణ్యాన్ని తీసుకొచ్చి నా కోసం నీ కోసం వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి పన్ను కట్టి అన్నాడు. ఏం డబ్బులు లేవా యేసు ప్రభు దగ్గర? ఎక్కడో సముద్రంలో చేప ఉంటే ఆ చేప నోట్లో వచ్చి తీస్తున్నాడు. లేవు. అంటే మీరు అనుకుంటున్నారా ఆయనకి దేవుడు కదా, ఆయనకి పేదరికం లేదు, ఏం లేదు అనుకుంటున్నారు? చూడండి ఒకసారి వాక్యం చూడండి. యేసు ప్రభు దగ్గర డబ్బులు లేకపోతే ఎక్కడో సముద్రం లోపల ఒక చేప, ఆ చేప ఒక బిళ్ళను మింగుంది, నాణ్యాన్ని మింగుంది, కాయిన్ని మింగుంది. ఆయనకి తెలుసు సమస్తం ఎక్కడెక్కడేముందో. ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ చేప నోట్లో ఉన్న షెకెల్ని తీసుకొచ్చి వాళ్ళు కట్టే అన్నాడు. డబ్బులు లేవా బ్యాంకులో? ఆయన దగ్గర లేవు. పేదలకు ఇచ్చేస్తుంటాడు, సహాయం చేస్తుంటాడు, సువార్తగా చేస్తుంటాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు ధనవంతుడై ఉండి మానవుల కోసం మానవ జీవితంలో పేదోడయ్యాడు. వజ్రం అయిందే, బంగారం అయిందే, రాగి అయిందే, ఇనుము అయిందే, భూమి అయిందే, సమస్తం ఆయనవే. కానీ భూమి మీద ఆయన బతికేటప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా
33.5 సంవత్సరాల బతుకు మనకు చూపిస్తున్నాడు. నేను దేవుడై ఉండి కూడా నేను ఎలా బతికానో చూడండి. మీరు అనుకుంటున్నారు, మీరు పొరపాటు పడతారు. నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు మీరేమంటారంటే, నీకు తెలీదయ్యా, అది చెయ్యయ్యా, ఇది చెయ్యయ్యా అని మీరు అంటారు. కాబట్టి ఈ అనుభవాలన్నీ మీకంటే నేను ఎక్కువ పడ్డాను అని చెప్తున్నాడు. పేదోడు యేసు ప్రభు భూమి మీద. సృష్టికర్త పేదోడుగా బతికాడండి భూమి మీద. మనమేమో అప్పుల గురించి బాధపడిపోతుంటాం, లేదా ఇంకో దాని గురించి బాధపడుతుంటాం, డబ్బు లేదని, అది ఎట్ట చేయాలి, ఇది ఎట్ట చేయాలని. కాబట్టి దేవుడికి డబ్బు లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఆయనకి తెలుసు. పాపం జేబులో ఏం డబ్బులు లేవు యేసు ప్రభు దగ్గర. అందులో గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, పేతురుకి చెప్పారు. ఎక్కడి నుంచి తెస్తాడు? ఎవరు ఇస్తారు? ఎవరు. అందుకే చేపలో నుంచి డబ్బు తీసుకొని కట్టేశాడు. కాబట్టి యేసు ప్రభువుకి మన అనుభవాలు, మన కష్టాలు తెలియదని ఎప్పుడు కూడా అనుకోబాకండి. అలాగ అనుకోబాకండి. మనకంటే ఎక్కువ అనుభవించాడు ఆయన. ఇంకా చూస్తే ఈ లోకంలో రుచులు, ఆహార పదార్థాలు అన్నీ తెలుసు ఆయనకి. తిన్నాడు. చూడండి ఒకసారి ఆ మాట కూడా చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 42వ వచనం చదవండమ్మా. 24:42. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చారు. చూసారా ఏం చేశాడమ్మా? చేప ముక్కను యేసు ప్రభుకి ఇస్తే ఆ చేప ముక్కను ఆయన తిన్నాడన్నమాట. ఆయన దానిని తీసుకొని 42వ వచనంలో ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించను. మీరు అనుకుంటున్నారేమో యేసు ప్రభుకి ఆకలి అంటే తెలీదు, తిండులు రుచులు తెలియదు అని అనుకోబాకండి. యేసు ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చి అడుక్కుంటున్నాడు, అయ్యా తినడానికి ఏమన్నా ఉందా? చూసారా? యేసు ప్రభువే శిష్యుల దగ్గరకు వచ్చి, అయ్యా నీ దగ్గర తినడానికి ఏమన్నా ఉందా? సృష్టికర్త ఆయన. అంటే ఆకలి బాధ తెలిసింది, ఆకలిగా ఉన్నాడు పాపం. శిష్యులను అడుగుతున్నాడు, ఏదన్నా తినడానికి ఉందా? అప్పుడు వాళ్ళు కాల్చిన చేపను ఇచ్చారంట. కాబట్టి ఆకలి బాధ తెలుసు ఆయనకి. ఆకలి పడుతుంటే ఒక మనిషి ఎలా ఉంటుందో ఆ బాధ ఆయనకి తెలుసండి. ఒక చేప ముక్క ఇస్తే ఆ చేపను కాల్చుకొని తిన్నాడు. కనుక ఎప్పుడు కూడా నీకు తిండి లేదన్నప్పుడు దేవుడి మీద అపార్థంగా అనుకోబాక. ఆయన అంటాడు, నేను కూడా ఆకలి బాధ అనిపించానమ్మా. ప్రేమని దేవుని బిడ్డారా, కొంతమంది కాకరకాయ కూర అంటే ఇష్టం ఉండదు. ఏమంటే చేదు. యేసు ప్రభుకి చేదు తెలీదా? చూడండి ఒకసారి ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34 వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 34 వచనం. చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనల్లకపోయి, దాహం వేసింది పాపం. సిలువలో ఉన్నాడు, చాలా కష్టంలో ఉన్నాడు. సిలువలో ఉన్నప్పుడు నోరంతా ఎండిపోతుంది. ఏమడిగాడో తెలుసా? ఎవరిని అడిగాడో తెలుసా? ఎవరు అడిగారో తెలుసా? నీళ్ళని ఏ సృష్టికర్త అయితే చేశాడో ఆ యేసయ్య మనిషి దగ్గర, అయ్యా కొంచెం నీళ్ళు ఇస్తారా ఒక గ్లాస్ అని అడుగుతున్నాడు. నీళ్లు దాహం వేసేటప్పుడు నీళ్లు దొరకకపోతే ఎలాంటి బాధ ఉంటుందో మనకొక్కడికే తెలుసు అనుకోబాకండి. మనకంటే ముందు యేసేకి తెలుసు. ఆయన నీళ్ళు అడిగితే వాళ్ళు ఏమి ఇచ్చారో తెలుసా? చేదు చిరక ఇచ్చారు. చేదు, భయంకరమైన చేదు. అది అంత దాహంలో ఉండి ఒక చుక్క నీళ్ళు అడిగితే ఆయనకి చేదు ఇచ్చారు. ఆ చేదు తాగి చూశాడు, చాలా భయంకరంగా ఉంది, తాగలేకపోయాడు. అంటే జీవితంలో వచ్చే చేదులు, రుచుల్లో వచ్చే చేదులు యేసు ప్రభువుకు తెలుసు. మన జీవితం చేదుగా ఉంటే ఆయన దగ్గర అడుక్కోవచ్చు, ప్రభువా. మనం దాహంతో ఉంటే ఆయనకి చెప్పుకోవచ్చు, ప్రభువా నువ్వు అనుభవించావు కదా, దాహం అంటే ఎలాగుంటుందో నీకు తెలుసు కదా.
దాహం వేసేటప్పుడు చేదు దొరికితే, ఏమి తినడానికి లేకుండా తాగడానికి లేకుండా చేదు దొరికితే నీకు ఎలాంటి కష్టమో తెలుసు కదా అని దేవుడిని మనం అడగొచ్చు. ఎందుకంటే మన దేవుడు కష్టాలు పడిన దేవుడు. మన దేవుడు చేదును అడిగితే చేదును చూసి రుచి చూసి తాగలేకపోయాడు. ఆయన ఎందుకు తాగలేకపోయాడు? ఆయన మానవ దేహంలో ఉన్నాడు. ఆయన మానవ దేహంలో ఉన్నాడు కాబట్టి ఆ రుచి చూచి పడక తాగలేక అంత కష్టంలో కూడా తాగలేకపోయాడు. కాబట్టి చేదు తెలుసు. నీ జీవితంలో చేదు ఉంది, ఆ చేదు ఆయనకు తెలుసు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో వాళ్ళు కొడుతున్నారేమో దేవుడి కోసం, లేదంటే దేనికోసమైనా. నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభువా ఆ దెబ్బలు నాకు తెలుసు కానీ నీకేం తెలుసు అంటావా? చూడండి ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. రోమా గవర్నమెంట్లో యేసు ప్రభు ఉన్నప్పుడు కొరడా ఎట్లా ఉంటుందో తెలుసా? ఆ కొరడాకి తాళ్ళులాగా ఇట్లా ముందుకు వచ్చి ఉంటాయి. ఆ తాళ్ళు యొక్క చివరన ఇలాగుంటుంది, వంకిగా ఉండి ఒక పదునైన ములుకు ఒకటి కట్టుంటుంది ప్రతి దానికి, ఇట్లా అనమాట. ఒక్కసారిగా నా కొరడాతో వీపు మీద పడితే ఎన్ని తాళ్ళు ఉన్నాయో, ఎన్ని ముళ్ళులు ఉన్నాయో అన్ని ముళ్ళులు గుచ్చుకొని లోపల మళ్ళా లాగేటప్పుడు ఆ మాంసం అంతా వచ్చేస్తుంది. 39 కొరడా దెబ్బలు యేసు ప్రభు తిన్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో కింద పడితే దెబ్బ తగిలింది, ముళ్ళు గుచ్చుకుంటే దెబ్బ తగిలింది, మా ఆయన కొట్టాడు, మా ఇంట్లో వాళ్ళు కొట్టారు, లేదా బయట వాళ్ళు కొట్టారు. ఆ బాధ యేసు ప్రభుకి తెలుసు. కనుక ఈ విధంగా యేసు ప్రభు మానవ జీవితంలో పడిన బాధలన్నీ మనం కానీ చూడగలిగితే ప్రార్థన బాగా చేయొచ్చు. మనం దేవుణ్ణి అపార్థం చేసుకోకుండా ఉండొచ్చు. మనం అడిగేటప్పుడు కరెక్ట్గా అడగొచ్చు దేవుణ్ణి. ఇలా అడగకూడదు, దేవా నీకేం తెలుసు దేవా నా బాధలన్నీ అంటే దేవుడి గురించి తెలియనట్టే, యేసు ప్రభు గురించి తెలియనట్టే. కానీ ఈ వాక్యంలో, బైబిల్లో ఎన్ని బాధలు దేవుడు పడ్డాడో, యేసు ప్రభు పడ్డాడో మనకంతా రాపిచ్చుంది. దాన్ని చదివితే, పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని మనం అర్థం చేసుకుంటే, నేనే బెటర్ కదా ప్రభు నీకంటే భూమి మీద అనిపిస్తుంది, మనమే బెటర్ అనిపిస్తుంది. ఎప్పుడన్నా 39 కొరడా దెబ్బలు, ఒక కొరడా దెబ్బ తిన్నారు ఎవరన్నా? తినలే. కానీ యేసయ్య 39 కొరడా దెబ్బలు తిన్నాడు. అయిపోయింది. ఆ ఎముకలు వచ్చేసి బయటికి వెనకాల పక్కటి ఎముకలు మొత్తం బయటపడిపోయినాయి 39 కొరడాలు దెబ్బ తినేసరికి. కాబట్టి ఎవరన్నా నిన్ను కొట్టినప్పుడు, దేవా నేను చర్చికి రాను పో, నన్ను కొట్టారు అనకు. నీకంటే నన్ను ముందు కొట్టారమ్మా, నిన్ను బెత్తంతోనో బెల్ట్తోనో దేంతోనో కొట్టారేమో. నన్ను కొడితే వీపు చర్మం అంతా పోయి, మాంసం అంతా పోయి, ఎముకలు కనబడ్డాయమ్మా అంటాడు ఆయన. చెప్పమ్మా ఎవరు బాధ అనుభవించారు, నువ్వా నేనా అంటాడు. కాబట్టి ఈ బాధలన్నీ దేవుడికి తెలుసు. అందుకే ఈరోజు 2 వారాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. మనకి యేసు ప్రభు గురించి తెలిస్తేనే మనం కరెక్ట్ భక్తి చేయగలమండి, లేకపోతే చేయలేం. ప్రేమ దేవుని బిడ్డలారా, మనలో చాలామంది ఎక్కువ ఎక్కడ మోసం చేస్తారు, ఎక్కడ మోసపోతారో తెలుసా? బయట వాళ్ళు కాదండి ఎక్కువ మోసం చేసేది, వాళ్ళు కూడా చేస్తారు. కానీ మన ఇంట్లోనే ఉండి, మన పక్కనే ఉండి నమ్మక ద్రోహం చేస్తారు చూసావా? దాన్ని నువ్వు తెలియదు అనుకుంటున్నావా? యేసేకి ప్రభు ఆమె చూడు నన్ను ఎట్లా మోసం చేసింది, ఆయన చూడు ఎట్లా మోసం చేశాడు, నువ్వేం చేస్తున్నావా అనుకుంటావా? చూడండి ఒకసారి మార్కు సువార్త 14వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి అమ్మా. మార్కు సువార్త
14వ అధ్యాయము 12 మందిలో ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వాని యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యము ఇత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు ఇస్కరియోతు యూదా ఎవరమ్మా? ఎక్కడుండేవాడు ఇతను? యేసు ప్రభు పక్కనే, ఎప్పుడు యేసు ప్రభుతోనే తిరిగేవాడు ఇస్కరియోతు యూదా, శిష్యుడు. యేసు ప్రభు చేసిన అద్భుతాలు, యేసు ప్రభు పెట్టిన అన్నం తిన్నాడు, యేసు ప్రభు చేసిన సహాయం పొందుకున్నాడు, పక్కనే ఉన్నాడు. కానీ బల్లెంపు పోటు, కత్తిపోటు పొడుస్తున్నాడు. వాడు వెళ్ళి యేసు ప్రభుని ఎలాగా చంపాలా, యేసు ప్రభుని ఎలా కొట్టాలని ఒక బ్యాచ్ ఎదురు చూస్తుంది. యేసు ప్రభు చెప్పే నీతి మాటలు, చేసే నీతి పనులు నచ్చక వాళ్ళ తప్పులన్నీ బయట పెడుతుంటే యేసు ప్రభు మీద కుట్ర పన్నారు. ఆ కుట్రదారుల దగ్గరికి వెళ్ళాడు ఇతను. వెళ్ళి అంటున్నాడు, యేసు ప్రభుని వాళ్ళ చేతికి అప్పగించడానికి వెళ్ళి, నేను మీకు యేసు ప్రభుని అప్పగిస్తే నాకేమిస్తారు? చూసారా, ఆయన డబ్బు కంటే తక్కువైనోడా? ఆయన మనకంటే, మనిషి కంటే తక్కువైనోడా? యేసు ప్రభుని పక్కనున్న శిష్యుడే, పక్కనున్నోడే, ఇంట్లో ఉన్నోడే అమ్మేయడానికి, చంపడానికి ప్లాన్ చేశాడు. నమ్మక ద్రోహం. వెళ్ళి వాళ్ళ దగ్గరికి అడిగాడు, నేను ఆయన అప్పగిస్తా, ఎంత ఇస్తారు? లాభాన్ని, స్వార్థాన్ని చూసే శిష్యుడు. ఆయనకి తెలుసు ఇస్కరియోతు యూదా వెళ్తున్నాడు, నా కోసమే వెళ్తున్నాడు, నన్ను అప్పగించడానికి వెళ్తున్నాడని యేసు ప్రభువుకు తెలుసండి. నా పక్కన కూర్చున్నాడు, నా పక్కన నిద్రపోయినాడు, నా కంచంలో తిన్నాడు, నాతో పాటు నడిచినోడు అదిగో అటు సైడ్ వెళ్ళిపోయి నన్ను చంపడానికి వాళ్ళతో కలిశాడు. ఈ అనుభవం ఉంది యేసు ప్రభుకి. చూడండి ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయము 47-48 వచనాలు. 47వ వచనమ్మా, 22వ అధ్యాయం 47వ వచనం. ఆయన చూసారా, చదవండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. ఆ జనాల గుంపులో 12 మందిలో యూదా, యేసుప్రభు శిష్యుడు అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొని యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏం చేశాడమ్మా ఇస్కరియోతు యూదా? ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. ఈ ముద్దు ఎందుకు? కొంతమంది పైకేమో ముద్దు పెడతారు, హృదయం లోపల కత్తి పెడతారు. వాటేసుకొని ముద్దు పెట్టి యేసు ప్రభుని నీకు శుభం అని చెప్తున్నాడు. ఉంటారండి. ఆ దెబ్బ యేసు ప్రభుకి తెలుసు. ఒరే, నిన్నటి దాకా నేను పెడితే తిన్నావు, నాతో తిరిగావు, నేను కాపాడుతుంటే బతుకుతున్నావు, నాకే బల్లెం పోటు పొడుస్తున్నావా అని చెప్పి యేసు ప్రభుకి నమ్మక ద్రోహం చేయబడిన అనుభవం ఉందండి. మనం కూడా చాలాసార్లు ఇంట్లో వాళ్ళ వలన, బయట వాళ్ళ వలన దెబ్బతినున్నామా లేదా? తినున్నాం. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా, దేవా నా ఇంట్లో వాళ్ళే చూడే నన్ను మోసం చేశారు, నీకేం తెలుసు అనొద్దు. నమ్ముకున్న శిష్యుడే, నమ్మిన శిష్యుడే, పక్కన ఉన్న శిష్యుడే యేసు ప్రభుని చంపడానికి డబ్బులు తీసుకున్నాడు. ఎలా ఉంటుందో ఒకసారి ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఎంత బాధపడి ఉంటాడు చూడండి. నా పక్కన ఉండి నాతో తిని ఎరా నన్ను అమ్మేస్తావా, నన్ను చంపేస్తావా? ఎంత బాధపడి ఉంటాడో. బాధపడుతూ ఉన్నాడు.
యేసు 48 వచనం. యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని. ఎరా, నా పక్కనే ఉండి నా గుంట తవ్వుతావా? ముద్దు పెట్టినట్టు నటించి, నన్ను ప్రేమిస్తున్నట్టు నటించి నన్ను చంపుతావా అంటున్నాడు యేసు ప్రభు. నాకు కూడా చాలా అనుభవాలు ఉన్నాయండి. ఒక నిజం చెప్తున్నాను, నా గురించి నేను చెప్పుకోవడం లేదు, కానీ మంచోడిని ఖచ్చితంగా మోసం చేస్తారు. మంచోడు ఈ లోకానికి అమాయకుడు అండి. మంచోడు చేతకానోడు అండి ఈ లోకానికి. మంచోడు నోరు లేనోడండి. యేసు ప్రభు నీ చంపడానికి వచ్చినప్పుడు ఆయన ఒక్క నిమిషం తలుచుకుంటే ఎవరు అక్కడ మిగలరు. అసలు ఇస్కరియోతు యూదాన్ని ఆయన తీసుకోకుండా ఉండేవాడు, తెలుసు ఆయనకి. కాబట్టి జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మోసపోయాను, నన్ను నమ్మక ద్రోహం చేశారు, ఇక నేను బతకను, నేను చచ్చిపోతాను, ఏం దేవుడు నువ్వు అనద్దు. యేసు ప్రభుని కూడా మోసం చేశాడండి ఇస్కరియోతు యూదా. మోసపోయిన అనుభవం ఉందండి యేసు ప్రభుకి. చూసారా? ప్రతి అనుభవాలు ఆయనకు ఉన్నాయి. మనకంటే ఎక్కువ బాధపడిన అనుభవాలు ఉన్నాయి. కాబట్టి మన దేవుడు ఎంత గొప్పోడో ఒకసారి ఆలోచించు ఏమ్మా. ఇంకా మీలో చాలామందికి బట్టలు లేవని బాధపడుతుంటారు, లేదా చినిగిపోయిన బట్టలు వేసుకున్నామని బాధపడుతుంటారు. ఎందుకు బట్టలు లేవని బాధపడుతుంటారంటే, బట్టలు లేకపోతే బయట వాళ్ళు అందరూ గౌరవించరు, ఎగతాళి చేస్తారు. కొత్త బట్టలు కావాలి కదా, బట్టలు లేకపోతే ఎట్లా అని బాధపడుతున్నాం. ఈ బాధ దేవుడికి ఏం తెలుసులే అనుకుంటారు. అంటే బట్టలు లేవు, కప్పుకోవడానికి కూడా బట్టలు లేవు, సిగ్గుగా ఉంది అని మీలో ఎవరైనా అనుకుంటే, యేసు ప్రభుకి ఏం జరిగిందో తెలుసా? చదవండి అన్నమాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 35. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము 35వ వచనం. వారు ఆయనను సిలువ వేసినంతటా 35 అమ్మా. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు, అప్పుడు ఆయన వస్త్రాలు తీసేస్తే ఆయన ఎలా ఉన్నాడు? జనాల ముందు బట్టలు తీసేశారండి యేసు ప్రభుకి. నువ్వు అనుకుంటున్నావేమో, చినిగిపోయిన చీర ఉంది ప్రభు, నీకేం తెలుసు నా బాధ, బయట ఊర్లోకి వెళ్ళేటప్పుడు అందరు నన్ను ఎగతాళి చేస్తున్నారు, చినిగిపోయిన బట్టలు కట్టుకుంది, బట్టలు సరిగా లేవు, లేదా చినిగిపోయిన బట్టలు వేసుకుంటున్నాడు అని చెప్పి అంటున్నారు ప్రభు. ఆ మాటలని నాకు తెలుసు కానీ నీకేం తెలుసు అంటావా? అసలు యేసు ప్రభు బట్టలు లేకుండా సిలువ వేశారు. వందల వేల మంది జనాల్లో ఆయన బట్టలన్నీ తీసేశారండి. ఇప్పుడు చెప్పు, ఎప్పుడన్నా ఇలా జరిగిందా నీకు? బ్రిడ్జి కింద రోడ్లో ఉండేవాడికి కూడా ఏదో ఒక బట్టలు ఉంటాయండి. యేసు ప్రభుకి బట్టలు లేకుండా తీసేసి అవమానపరిచారండి. ఇలా తెలుసుకోవాలండి, దేవుడి గురించి తెలుసుకోవాలి. దేవుడు ఏం చేశాడు మన కోసం, ఎలాంటి వాడు అనేది తెలుసుకుంటేనే అర్థం చేసుకునే గుండె అయితే కరుగుతుంది. అర్థం చేసుకునే గుండె అయితే యేసు ప్రభుని ఇంకా వదలరు. సిలువ వేసేటప్పుడు అంట బట్టలన్నీ తీసేశారు. కొట్టున్నారు, బాధ ఉంది, ఆ బాధ మీద మన అవమానం, బట్టలేం లేవు. మీకు అలా జరిగిందా? కాబట్టి అనుభవం ఉంది. ఒక మనిషిని బట్టలు ఊడదీసేసి 10 మంది ముందు నించోబెడితే ఎంతటి అవమానమో యేసుకి తెలుసు. మనకింకా అది రాలా, మనకి రాలా. ఆ అనుభవం ఉందండి.
కాబట్టి దేవుడి గురించిన ఆ పరిస్థితులన్నీ మనకు అర్థమైతేనే దేవుణ్ణి ప్రేమించి, ఇంత గొప్ప దేవుడా, ఇంత మంచి దేవుడా నా యేసయ్య అనిపిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరులో బండి లేక, సైకిల్ లేక, ఆటోలు లేక, ఏమి లేకుండా భుజాల మీద మూటలు మోసుకొని నడుస్తూ ఇంటికి వెళ్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఈ బరువు చూడు, ఈ బాధ చూడు అనిపిస్తుంది కదా. కొంతమంది ఇలా ప్రార్థన చేస్తారేమో, ఏంటి ప్రభువా, కట్టెలు కొట్టి కొట్టి మోసి మోసి, బస్తాలు మోసి మోసి నా బ్రతుకంతా బాధ అయిపోయింది, ఒళ్ళంతా నలిగిపోయింది ప్రభువా అని అంటావేమో నువ్వు. నీకేం తెలుసు ప్రభువా ఈ బాధలు, నా బాధలు, నేను ఎంత మోస్తున్నానో, ఎంత బరువు మోస్తున్నానో నీకేం తెలుసు అనేవాళ్ళు ఉంటారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసు వాళ్ళతో, చదవండి అన్నమాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 17. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాలమను స్థలమునకు, చూసారా, ఎక్కడ నుంచో ఎక్కడికో పచ్చి ముద్దండి అది సిలువ. ఇలా ఉంటుంది, క్రాస్ తెలుసు కదా మీకు. అది కేజీలు 2 కేజీలు కాదు. ఒక మనిషిని సిలువ వేయాలంటే ఎంత పొడుగు ఉండాలో ఒకసారి ఆలోచించండి. మళ్ళా అది నిలబడాలంటే ఇంకా లోతుకి దించాలి, దాన్ని గుంతతోవి లోతుకి దించాలి, 4-5 అడుగులు దించాలి. ఆ దించిన మీద ఇంకా పైన మనిషిని వేలాడదీయాలి. అప్పుడు ఎంత ఉంటుంది ఒకసారి సిలువ, ఒకసారి ఆలోచించండి. అంత మాను, అంత బరువైన సిలువను ఆయన భుజం మీద పెట్టి కొట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లారండి సిలువ వేయడానికి కొండ మీదకి. నువ్వేం మోస్తున్నావు, ఇంటి బరువు లేకపోతే కట్లు బరువు? ఒక మోపు కట్టెలు మోయంగానే, ఒక బియ్యం బస్తా మోయంగానే, నాకంటే ఎవరు కష్టపడుతున్నారు ప్రభువా, నీకేం తెలుసు ప్రభువా అంటావా? 39 కొరడా దెబ్బలు కొడితే రక్తం అంతా పోయి, చర్మం అంతా ఊడిపోయి, ఎముకలు కనబడుతూ, ముళ్ళ కిరీటం పెడితే ఇక్కడంతా దిగిపోయి రక్తం కారుతూ ఉంటే, బలమంతా లేకుండా ఉంటే, ఆ బరువైన మానును ఆయన మీద పెడితే ఎట్లా తీసుకెళ్తాడండి ఆయన? కనికరం లేని మనుషులు కదా. అంత పెద్ద మానుని ఆయన మీద మోపారండి. పదా, ఈ సిలువ నీవే మోసుకొని వెళ్దూపా, కొట్టుకుంటూ కొట్టుకుంటూ మోపించారండి. కాబట్టి బరువు యేసు ప్రభు మోయలేదు, యేసు ప్రభుకి బరువు తెలియదు అనుకోబాకండి. మన పాపాలన్నీ మోసినోడు, చెక్కమానును మోసినోడు. ఒక నిమిషం కాదు, ఎక్కడి నుంచో ఎక్కడికో. కాబట్టి బరువు గురించి యేసు ప్రభుకి తెలియదని అనుకోవడానికి లేదు. ఆయనకు బరువు తెలుసు. భుజం మీద బరువు పడితే, కష్టంలో ఉన్నప్పుడు, ఆకల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఒక బరువు పెట్టేసి నడవమంటే ఎంత కష్టమో యేసయ్యకు తెలుసండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాగా యేసు ప్రభు మానవ జీవితంలో, మానవ శరీరంలో ఆయన మామూలు డైరెక్ట్గా రావచ్చు, వచ్చేసి ఏదైనా చేయొచ్చు. కానీ ఆయన ఎంత మంచోడంటే, నా బిడ్డలు ఎంత బాధపడుతున్నారో స్వయంగా నేను అది అనుభవిస్తే కానీ వాళ్ళ ప్రార్థన నాకు అర్థం కాదు, వాళ్ళ గోడు నాకు అర్థం కాదు అనుకొని కంప్లీట్గా మానవ జీవితంలో కష్టాలన్నీ పడి ఇలా ఉంటుందా అని అనుభవం తెలుసుకున్న దేవుడు యేసు ప్రభు. మనల్ని ప్రేమించాడు కనుక ఈ బాధలన్నీ పడినోడు యేసు ప్రభు అండి. అసలు ఒక విచిత్రమైన వచనం మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆయన కష్టపడుతున్నాడు కదా, సిలువ మోస్తూ రోడ్డు మీద వెళ్తున్నాడు కదా. అప్పుడు పక్కన ఉన్న జనాలు యేసు ప్రభువును చూసి ఏడుస్తూ ఉన్నారంట. అయ్యో ఎంత కష్టం వచ్చింది, ఎంత బాధ వచ్చింది అయ్యా నీకు అన్నప్పుడు, ఆ పక్కన వాళ్ళతో యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయము 27-28 వచనాలు. లూకా సువార్త
23వ అధ్యాయము 27, 28 వచనాలు చదవనమ్మా. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. 29, ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్థలములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చినాయి. గొడ్రాళ్ళు ధన్యులంట. సరే, ఆ విషయం తర్వాత చూద్దాం. గొప్ప సమూహం యేసు ప్రభు శిలువ మోసుకొని వెళ్తూ ఉంటే చుట్టూ ఉన్న జనాలందరిలో స్త్రీలు ఆయన చూసి ఏడుస్తూ ఉన్నారంట. అప్పుడు యేసు ప్రభు, అవును, ఆయన బాధపడుతున్నాడు కదా, ఆయన బాధపడేటప్పుడు ఆయన బాధ గురించి ఆలోచించకుండా తన పక్కన చూస్తూ ఉన్న వారి గురించి ఆలోచిస్తున్నాడు. అమ్మలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం ఏడవండి. చూడండి, తన బాధల్లో కూడా పక్కన వాళ్ళ గురించి క్షేమం ఆలోచిస్తున్నాడు. మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి అంటే ఎందుకు ఆ మాట అంటున్నాడు? బాధల్లో ఉండి కూడా అంటే, నేను ఇప్పుడు కష్టపడుతున్నాను నిజమే, మానవుల రక్షణ కొరకు కష్టపడుతున్నాను, కానీ ఈ మానవుల రక్షణ కొరకు నేను చిందిస్తున్న ఈ రక్తము, ఈ పనంతా కూడా ఒకరోజు అయిపోద్ది, సిద్ధమైపోద్ది. కానీ దాన్ని నువ్వు పొందకపోతే నువ్వు నరకానికి వెళ్ళి ఏడిచే ఏడుపు ఉంది చూసావా, అది శాశ్వతం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీ గుండెల్లో ఏమన్నా తాకుతున్నాయా? నా ప్రభువు నా కోసం ఇంత చేశాడా? నా ప్రభువు నా కోసం చేస్తే నేనెందుకు ఆయన చెప్పినట్టుగా బతకూడదు? నేనెందుకు ఆయన్ని బాధ పెట్టాలి? యేసు ప్రభువును సిలువ వేయబడింది ఎందుకమ్మా? మన పాపాల కొరకు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకా బీడీలు, సిగరెట్లు, గుట్కాలు, మందులు, ఖైనీలు రకరకాలు నువ్వు వేసి రకరకాల తప్పు పనులు చేస్తుంటే ఆ పాపము కోసమే కదా ఆయన సిలువ వేయబడింది. ఆయన అంటాడు నీతో, మళ్ళా నాకు సిలువ వేస్తావా? మళ్ళా నాకు మేకులు గుచ్చుతావా? పాపం మానవా అంటాడు. మన జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపం చేసే ప్రతిసారి యేసు ప్రభువుకి ముళ్ళు దిగుతుందండి. మన జీవితంలో చేసే తప్పులన్నిటికీ ఆయన కొరడా దెబ్బలు పడుతున్నాయి. మనం చేసే తప్పులన్నిటికీ యేసు ప్రభు దగ్గర సాతాను వచ్చి అంటున్నాడు, చూసావా, వాళ్ళు నా పిల్లలు, నేను చెప్పినట్టు వింటారు, నీ పిల్లలు కాదు అని ఎగతాళి చేస్తారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాతాను. నువ్వు మందు తాగేటప్పుడు, సిగరెట్ తాగేటప్పుడు, బీడీ తాగేటప్పుడు, అబద్ధాలు చెప్పేటప్పుడు, దొంగతనం చేసేటప్పుడు, తప్పులు చేసేటప్పుడు యేసు ప్రభు దగ్గరికి సాతాను వెళ్ళి నవ్వుతాడు. నీ పిల్లలు అన్నావుగా, నా వాళ్ళు అన్నావుగా, చూడు నీ వాళ్ళ నా వాళ్ళ, నువ్వు ఇలాంటి వాళ్ళ కోసం చనిపోయింది అని ఎగతాళి చేస్తాడు యేసు ప్రభు నీ సాతాను చేస్తున్నాడు. నువ్వు ఇలాంటి వాళ్ళకి నమ్మక ద్రోహుల కోసం నువ్వు సిలువ మోసింది, రక్తం కార్చింది, ఏం చేసే అంటాడు. ఎన్ని సంవత్సరాలు అయిందో చూడు అతనికి చెప్తుంటే, ఎన్ని సంవత్సరాలు అయింది చూడు ఆమెకి చెప్తుంటే, మానిందా? బ్రతుకు మార్చుకుందా? నువ్వు మోసిన ఆ సిలువ ఏమైంది? ఆ త్యాగం ఏమైంది? ఎవడు కూడా చాలామంది నాకేం పట్టలేదు, ఆయన పడితే పడ్డాడు, నాకేమి అని నా జీవితం ఇష్టానుసారంగా బతుకుతున్నారు తప్ప నీ బాధ చూసింది ఎవరయ్యా? కొంతమంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సిలువ మోసుకొని వెళ్ళేటప్పుడు ఆ స్త్రీలు ఏడుస్తుంటే చెప్పిన మాట అండి అది. మీకోసం ఏడవండి, ఎందుకంటే నేను ఈ కార్యంతో నా పని అయిపోద్ది, మీకంటే మీ అందరి రక్షణ కోసం నేను ఈ కార్యం సిద్ధం చేశా. కానీ ఇంత కష్టపడి నేను ఈ కార్యం చేసిన తర్వాత కూడా నువ్వు నీ బతుకు మార్చుకోకపోతే ఏడిచేది నువ్వు యుగాలో. నువ్వు నరకంలో పడి ఏడవకూడదనే నేను ఏడుస్తున్నా ఇప్పుడు అంటున్నాడు యేసు ప్రభు. ఆ రోజు తీర్పు సింహాసనంలో నేనే ఉంటాను. ఇప్పుడు నీ ముందు నేను ఎగతాళిగా ఉన్నాను కదా, చెప్తుంటే, దైవ సేవకుడి ద్వారా చెప్పిస్తుంటే
ఏముందిలే రా చూసుకోవచ్చులే అంటున్నావు కదా, ఆ రోజు సింహాసనంలో నేనే కూర్చుంటాను నిన్ను నరకానికి పంపించడానికి. నాకు అది ఇష్టం లేక ఈ లోకానికి వచ్చాను నేను. నిన్ను నరకానికి పంపించడం నాకు ఇష్టం లేక నా ప్రాణం పెట్టాను, నా రక్తం కార్చాను. నీ కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను తెలుసా, మారతావని, బతుకు మార్చుకుంటావని. కానీ నువ్వు నన్ను పట్టించుకోలేదు, నువ్వు నన్ను ప్రేమించలేదు, నువ్వు నా మాట వినలేదు. కనుక బిడ్డా నేనేం చేయలేనురా, అమ్మా నేనేం చేయలేను, నరకానికి వెళ్ళిపో అని చెప్పాల్సి వస్తుంది ఎప్పుడైనా. అక్కడ ఏడవకుండా ఉండాలంటే ఇక్కడ ఏడవండి అంటున్నాడు. అలాగే లూకాసు వార్త 23వ అధ్యాయం 34 వచ్చిన చదువు. 23వ అధ్యాయం లూకాసు వార్త 23:34 వచ్చిన అదే అధ్యాయంలో యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చూసారా, ఇక్కడ సిలువ వేస్తున్నారు యేసు ప్రభుని. ఈ చేతులకి మేకులు దించుతున్నారు, కాళ్ళకి మేకులు దించుతున్నారు. సందర్భం అది. ఓకేనా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బాగా కడుపు నొప్పి వస్తుంది అనుకో, లేదా ముళ్ళు గుచ్చుకొని నీకు చాలా బాధగా ఉందనుకో, లేదా లోపల ఏదో ఒక రోగం నిన్ను బాగా బాధ పెడుతుంది అనుకో, ఆ బాధ గురించి ఆలోచిస్తావా? నేను మామిడికాయ చెట్టు వేసా, దానికి కాయలు పూతలు ఎప్పుడు వస్తాయి అనుకుంటావా? అంతే కదా? లేదా పక్కన వాళ్ళు ఎంత మంచి చీర కట్టుకుంది, ఆయన ఎంత మంచి డ్రెస్ వేసాడు అనుకుంటావా? కాదు కదా. ప్రేమ అనేది దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు యొక్క మనసు చూడండి. ఇక్కడ చేతులకి మేకులు దిగుతుంటే, కాళ్ళకు మేకులు దిగుతుంటే తన బాధను తను చూడకుండా, తనకెవరైతే మేకులు దించుతున్నారో, తనను ఎవరైతే చంపుతున్నారో వాళ్ళ వైపు చూస్తున్నాడు. వాళ్ళ వైపు చూసి తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి అయ్యా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వారి రక్షకుడనైనా నన్ను సిలువ వేస్తున్నారు, ఆధారమైన నన్ను సిలువకు అప్పగిస్తున్నారు, కొడుతున్నారు. ఆయన మేకులు చూసుకోవాల్సింది పోయి ఆయన రక్తం, ఎంత రక్తం, ముళ్ళు గుచ్చుకోగానే మనం చూస్తాం చూడు, ముళ్ళు ఉందా, రక్తం ఏమైనా వచ్చిందా చూసుకుంటాం కదా. ఆయన బాధ ఆయన చూసుకోకుండా ఆయన్ని కొట్టే వాళ్ళ గురించి, చంపే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు అండి. ఏం మనసు అండి యేసు ప్రభుదే. నువ్వు అనుకుంటావా, అయ్యా వాళ్ళు నన్ను కొట్టారు నీకేం తెలుసు ఆ బాధ, అయ్యా వాళ్ళు నన్ను ఇట్లా చేశారు నీకేం తెలుసు బాధ అంటే, యేసు ప్రభుని చూడండి ఒకసారి. తనను చంపుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. తన బాధలు కాదు తను చూస్తుంది, మన బాధలు చూస్తున్నాడు, మన బతుకులు చూస్తున్నాడు బాధల్లో కూడా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దీన్నే ప్రేమ అంటారు. దేవుడు మనుషులను ప్రేమించిన ప్రేమ. ఆ ప్రేమ మనిషి దేవుడి మీద పెట్టాలి, చూపించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రేమించిన వాని దగ్గర నిజమైన ప్రేమ ఇది చూపిస్తుంది. నువ్వు నిజంగా ఒక మనిషినో లేదా ఎవరైనా ప్రేమిస్తే అతడి కోసం కష్టపడతావు, ఆమె కోసం కష్టపడతావు, ఎంతైనా వదులుకుంటావు, ఏదైనా త్యాగం చేస్తావు, ప్రాణమైనా ఇస్తావు కదా. యేసు మన కోసం ఎందుకు ప్రాణం పెట్టాడంటే మనల్ని ప్రేమించాడు ఆయన. దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనిషిని ప్రేమించాడండి. పరిశుద్ధుడైన దేవుడు పాపిని ప్రేమించి పరిశుద్ధుడిగా మారితే చూడాలన్నది ఆయన ఆశ. మీరు 1 కొరింథీ 13వ అధ్యాయము 4 నుంచి చూడండి ఒకసారి, ముగిద్దాం. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13:4 నుంచి అమ్మ. ప్రేమ సహించును. అమ్మా మన బతుకులు చెడ్డగా ఉన్న మనం ఎందుకు ఇంకా చచ్చిపోలేదో తెలుసా? ఆయన మన పాపాలు సహిస్తున్నాడు. నాకేం కావడం లేదు, నేను ఇష్టానుసారంగా తింటున్నాను, తిరుగుతున్నాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తున్నాను, నాకేం కావడం లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు సహిస్తున్నాడు మనల్ని. నిన్నటికి పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నా వాళ్ళ లెక్కలో లిస్టులో పెట్టలా. కారణం ఏంటో తెలుసా? ఈరోజన్నా మారుతావని, ఈ విషయాలన్నా
యేసు ప్రభు నా కోసం ఇంత కష్టపడ్డాడు, ఇంత బాధపడ్డాడన్న ఈ విషయాలు నీ గుండెల్లోకి వెళ్తాయేమోనని, నీ మనసులోకి వెళ్తుందేమో అని చెప్తున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు మనల్ని ఏదన్నా చేసినా సహిస్తాం. నీ బిడ్డలు కొట్టినా తిట్టినా నిన్ను మోసం చేసినా నీ బిడ్డల కోసం వదిలేస్తావా? వదలవు. నా బిడ్డేగా నన్ను కొట్టింది, నా కూతురే కదా నన్ను కొట్టింది అంటావు కదా. కారణము ప్రేమ. ప్రేమ ఆయనలో ఉంది కాబట్టి, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన పాపాలన్నీ సహిస్తున్నాడండి, సహిస్తున్నాడు. ఎంత ఓర్పు! భూమి మీద కోటాను కోట్ల మంది ఆయన పిల్లలు తప్పు చేస్తుంటే అలాగే చూస్తున్నాడు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. మనం ఎవరిని ప్రేమిస్తామో, నిజంగా ప్రేమిస్తే దయ చూపించవా? నిజంగా ప్రేమిస్తే సహిస్తావు కదా. కాబట్టి మనల్ని నిజంగా ప్రేమించాడు కాబట్టి దానికి ఆధారం మనం బతుకున్నాం. ఇంకా మనం ఎన్నో తప్పులు చేసాం, ఎన్నో పొరపాట్లు చేసాం, బతుకున్నాం అంటే కారణం ఒకటి తెలుసా? దయ చూపిస్తున్నాడు మన మీద. ఆయన దయ మారతారని. కాబట్టి ప్రేమించిన వారి దగ్గర ప్రేమ యేసయ్య ప్రేమ సహిస్తుందంట, దయ చూపిస్తుందంట. మత్సర పడదు, కుళ్ళుకోదు. వీడు బాగా అయిపోతున్నాడు. ఏమంటే మీ బిడ్డలు బాగా ఉంటుంటే మీకు కుళ్ళు అనిపిస్తుందా? అనిపించదు. కారణం ప్రేమ. నా బిడ్డ బాగుండాలి, నా కూతురు బాగుండాలి అనుకుంటారు. దేవుడికి మనం అంటే కుళ్ళు కాదండి, సాతానికి మనం అంటే కుళ్ళు. ప్రార్థనకి వెళ్ళిపోతుంది. అందుకే దేవుని కార్యాలు ఎవరు అడ్డుకుంటారంటే దేవుడు కాదు, దెయ్యం. ఎందుకు? వాడికి కుళ్ళు. ఎందుకు? యేసే దగ్గరికి వెళ్ళిపోయి ఆయన్ని కనపరద్దామనే, నన్ను కనపరచే ముందు ఇక్కడ కూర్చొని నాకు దండం పెట్టి అంటాడు వాడు. మనం తెలియక వాడు ఉచ్చులో పడిపోతాం. మన కోసం అంత చేసిన యేసే ఆదివారం ఇక్కడ నీకు చర్చిలో కూర్చొని ఉంటే, ఆయన నీ కోసం నా కోసం వెయిట్ చేస్తుంటే ఆయన్ని విడిచిపెట్టి ఇంకెక్కడికో పోతామండి. మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, ఏదేదో చేస్తుంటాం. ఆయనేమో కూర్చొని అక్కడ, బిడ్డ రావా, ఈ ఆదివారం నా దగ్గరికి రావా అని ఆయనేమో చేతులు చాపి ఎదురు చూస్తుంటాడు. మనమేమో నీతో నాకేం పని లేదు యేసయ్యా, ఎప్పుడు వస్తాను? ఒళ్ళంతా నలిగిపోయి ఇక డాక్టర్లు చెప్పిన తర్వాత నువ్వు బతకవరా అని డాక్టర్లు చెప్పి అప్పుడు వస్తా నీ దగ్గరికి. అప్పుడు దాకా చెక్కనో దొరకను, అంతేగా. ఏం ఆలోచిస్తున్నామండి మనం దేవుడి గురించి? కాబట్టి మత్సరపడదు. ప్రేమ డమ్మం అంటే గర్వం. నీకంటే నేనే గొప్ప, నీకంటే నేనే ఎక్కువ, నీకంటే నాకే తెలివి, నీకంటే నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే ఆ మనిషి దగ్గర ఈ మాటలు వాడరు. యేసు ప్రభు కుష్ఠరోగి దగ్గరికి వచ్చి, నేను పరిశుద్ధుడును దేవుణ్ణు, నువ్వు నా దగ్గరికి వచ్చావేంది నన్ను తాకడానికి, దూరం అటు వెళ్ళు చే అటు అనలేదండి యేసు ప్రభు. తాకి కుష్ఠరోగాన్ని తాకి బాగు చేశాడు. మదర్ తెరీసా హ్యాట్స్ ఆఫ్ అండి. చెప్పున్నా మీకు చాలాసార్లు. ఎవరో తెలీదు, అన్న కాదు తమ్ముడు కాదు, హాస్పిటల్లో వెళ్ళి ఇట్లా దోశలు పట్టేదండి. వాంతి చేసుకుంటుంటే దోశలు పట్టి పక్కనేసి, వాళ్ళండి దేవుడి ప్రేమను తెలుసుకున్నారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ట్రూ లవర్స్ అంటే వాళ్ళు యేసయ్య భక్తులే నిజమైన ప్రేమికులండి. ఈ లోక ప్రేమ దీనికోసం కోరుకుంటుంది. ఈ లోక ప్రేమ అందంగా లేవనుకో, తెల్లతోలు ఉండాలా, అందంగా ఉండాలా, మనిషి ప్రేమించాలండి. నువ్వు పేదోడైతే, నువ్వు అందంగా లేకపోతే ఎవరు నిన్ను ప్రేమించరు. ఈ లోక ప్రేమ అది డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. నువ్వేనా ప్రేమిస్తే వాళ్ళ దగ్గర ఉప్పొంగుతావేంటి? నిజమైన ప్రేమకి లక్షణాలు ఉంటాయి. దేవుడి ప్రేమకి లక్షణాలు ఉంటాయి. తర్వాత
అమర్యాదగా నడువదు, ఎట్ట పడితే అట్ట మాట్లాడరు ప్రేమిస్తే. యేసుప్రభుతో నువ్వేం దేవుడివయ్యా, నా ఈ కష్టాలు తీయటం లేదు. ప్రేమ నీలో దేవుణ్ణి ప్రేమించే ప్రేమ ఉంటే అమర్యాదగా మాట్లాడరు, ఎగతాళి చేయరు, అపహాస్యం చేయరు. ప్రేమించిన వాళ్ళని ఎంతో గౌరవంగా చూస్తారు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం అంటే గౌరవం ఇచ్చి ప్రాణం పెట్టాడు, అని రక్తం కార్చాడు. ఆయనలో ఈ ప్రేమలంతా ఈ మాటలన్నీ ఆయనలో కనబడుతున్నాయి. అదిగో దేవుడు ప్రేమ స్వరూపి. తర్వాత స్వప్రయోజనము విచారించుకోందు. నేను నీకు ఇస్తే నాకేంటి ఉపయోగం, నేను నీకు ఇది చేస్తే నాకేంటి లాభం. దేవుడి ప్రేమ కలిగిన వాళ్ళు నీకు 10 రూపాయలు ఇస్తే నాకేదో జరిగిద్దని, నీకు అన్నం పెడితే ఏదో కాదండి. దేవుని యొక్క ఆ ప్రేమ అవతలోడు తిరిగి మనకి ఇవ్వగలిగే స్థితి ఉన్నా లేకపోయినా ఇస్తుంది. ప్రేమ స్వప్రయోజనం విచారించుకోదు, త్వరగా కోపడదు, అపకారం మనసులో ఉంచుకోదు. కొంతమంది మనసులో పెట్టుకొని ఏది బ్యాంకులో డబ్బులు పెట్టుకున్నట్టుగా, బంగారం పెట్టుకున్నట్టుగా అలాగే మనసులో పెట్టుకొని, ఇదిగో ఆ రోజు నన్ను ఇట్ట అన్నావు కదా, నీ పని చెప్తా, ఆ రోజు ఇట్లా చేసావు కదా, నీ పని చెప్తా. ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా మనసులో అపకారాన్ని ఉంచుకోరు. యేసు ప్రభు తనను కొడుతుంటే, ఆ సిలువ వేస్తుంటే వారి కోసం అడిగారు చూసావా, వాళ్ళల్లో ఒకడు మారాడు. ఆ సైనికుల్లో ఒకడు మారు మనసు పొందుతాడు. తర్వాత క్షమించమని అడిగాడు కాబట్టి ఆయన్ని చూసి ఈయనేంది ఇంత గొప్పోడు, ఇంత ప్రేమ కలిగినోడు అని మారిపోయాడండి. సైనికుడు పోలీసు మారిపోయాడండి. కాబట్టి యేసయ్య ప్రేమలో ఇవి ఉంటాయి. తర్వాత 13వ వచనం కొంచెం ఉంది కదా, ఇంకొంచెం. త్వరగా కోపడదు, అపకారం మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. గుర్తుపెట్టుకోండి, మనం ప్రేమించిన వాళ్ళు బాధపడుతుంటే సంతోషపడేది ప్రేమ కాదు. వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని ఓదార్చేదే ప్రేమ, యేసయ్య ప్రేమ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళను చూసి బాగా సంతోషం ఇస్తున్నాడు అనుకో, అది దేవుడి ప్రేమ కాదండి, అది దైవ లక్షణం కాదు. కాబట్టి ఎవరన్నా బాధపడుతుంటే అయ్యో అనాల. చివరిగా 13వ వచనం చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. చివరికి మిగిలేది ప్రేమ ఒకటేనండి. దేవుడు మనల్ని ప్రేమించాడు చూసావా, ఆ ప్రేమే శాశ్వతం అంట. రేపు మనం పరలోకం వెళ్ళినప్పుడు, పరలోకానికి దేవుడు మనల్ని తీసుకెళ్ళినప్పుడు మనల్ని చూసే ప్రేమ భూమి మీద కానీ పరలోకంలో కానీ ప్రేమే నిలుస్తుంది, ఇంకేదో ఉండదు. ప్రేమే శ్రేష్టమైనది, దేవుని యొక్క ప్రేమే శ్రేష్టమైనది. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ రోజుతో 2వ భాగము యేసు ప్రభువు మానవ దేహంలో అనుభవించినటువంటి అనుభవాలు, బాధలు. ఎందుకు? మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఇంకేమన్నా చేయాలా నీకోసం? మన కోసం ఇంకేమన్నా చేయాలా? యేసు ప్రభు దెబ్బలు తిన్నాడు, రక్తం కార్చాడు, అవమానం పొందాడు, బట్టలు లేకుండా ఉన్నాడు, ఆకలి పడ్డాడు, చనిపోయాడు. ఇంకేం చేయాలి నీకోసం? ఇంకేం అడుగుతున్నావు ఆయన? ఏం అడుగుతావు? ఆయన 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 విలువైందంత ప్రాణం ఇచ్చేసాడు, రక్తం ఇచ్చేసాడు. ఇంకేం అడుగుతావు? ఇంకేం ఇవ్వలేదని అలుగుతావు దేవుడి మీద? ఇంకేం ఇవ్వలేదని దేవుడికి దూరం అవుతావు? నువ్వు కన్ను మూస్తే పరలోకంలో ఉండడానికి కావలసిందంతా సిద్ధం చేశాడండి యేసయ్య. నిజంగా పరిశుద్ధాత్మ హృదయములో కలిగిన వారైతే, దేవుడిని ప్రేమించేవారైతే యేసయ్యను ఎప్పుడు బాధ పెట్టరండి. నా కోసం పడిన బాధ చాలు ప్రభువా, నమ్మిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, నా దేవుడు ఇంత చేశాడో నా కోసం, ఇంకెప్పుడు మనం దేవుడిని బాధ పెట్టకూడదు అనే ఆలోచనతో బ్రతుకు మారుతుంది. గుర్తుపెట్టుకోండి. మీలో చాలామంది, ముగిస్తున్నాను, మీలో చాలామంది యేసు ప్రభువుని ప్రేమించక
దేవుడు చెప్పినట్లు బతకరు. ఇక్కడ రాసి ఉంటుంది, ఇదిగో ఇక్కడ రాసి ఉంటుంది చూడండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. నువ్వు ఎవరినన్నా ప్రేమించావు అనుకో, వాళ్ళు ఏదన్నా అడిగితే ఇవ్వవా? నీ పిల్లల్ని ప్రేమించావు కదా, నీ పిల్లలు బట్టలు అడిగితే ఇవ్వవా? అన్నం అడిగితే ఇవ్వవా? యేసు ప్రభువుని మనం ప్రేమిస్తే యేసయ్య ఏం చేయాలి చెప్పంటాం. యేసు ప్రభువుని మనం ప్రేమించకపోతే యేసయ్య నాకు అది కావాలంటాం. అది తేడా. వచ్చే వారం నుంచి యేసు ప్రభువును ప్రేమించి ఆయన కోసం బాధలు అనుభవించినటువంటి భక్తుల జీవితాలు మనం ధ్యానం చేస్తాం. ముందుగా దేవుడు మనకు అర్థం కావాలి కాబట్టి మానవ శరీరంలో వచ్చే బాధలన్నీ దేవుడు అనుభవించాడో లేదో ఆయనకు తెలిస్తేనే మన బాధలు తీర్చగలడు. కాబట్టి పోయిన వారం నుంచి ఈ వారం దాకా యేసు ప్రభు మానవ దేహంలో పడిన బాధల గురించి మనం ధ్యానం చేసాం. వచ్చే వారం నుంచి ఒక్కొక్క భక్తుడు దేవుణ్ణి ప్రేమించి ఎంత బాధపడ్డాడో, ఎంత అనుభవించాడో దేవుడి కోసం, ఎంత త్యాగం చేశారో దేవుడి కోసం బైబిల్లోంచి మనం నేర్చుకుంటామండి. మనం ఎప్పుడు మారుతాం అట్లాగా? ఒక పౌలులాగా, ఒక తిమోతిలాగా, ఒక దానియేలులాగా, ఒక అబ్రహాంలాగా, ఒక మోషేలాగా, ఒక దావీదులాగా మనం ఎప్పుడు మారుతాం? మనకు దేవుడు అర్థమైతే, ఆయన్ని మనం ప్రేమిస్తే. ఎలాంటి లోకాన్ని తీసిపెట్టాడు తెలుసా? ఆయన సిలువలో మరణించి ఆయన రక్తం మన మీదకు వదిలి ఆయన ఎలాంటి లోకాన్ని మన కోసం తీసిపెట్టాడు తెలుసా? ప్రేమని దేవుని బిడ్డలారా, కన్ను మూసే లోపలనండి నువ్వు దేవుణ్ణి ప్రేమించాల్సింది. కన్ను మూసే లోపలే. రేపు టైం ఉంది అనుకుంటే అది మోసం, సాతాను చేసే మోసం. రేపు మారొచ్చులే. దేవుని వాళ్ళ భర్త చెప్పాను మీకు చాలాసార్లు, వచ్చే వారం వచ్చేస్తాయి అన్నాడు. లేడు, ఆదివారానికి లేడు. రేపు నీది కాదు. డబ్బుని ప్రేమిస్తావు, బంగారాన్ని ప్రేమిస్తావు, మనుషుల్ని ప్రేమిస్తారు. అవన్నీ ఉండవండి. అవన్నీ వెళ్ళిపోయి మోసం చేసేదండి. నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన యేసయ్యని ప్రేమించు. ఆయన ప్రేమ పొందావో అంతకంటే ఎక్కువ ఏది లేదనిపిస్తుంది. కాబట్టి ప్రతి భక్తురాలు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తేనండి ఆ అనుభవాలు, ఆయన చేసే సహాయాలు, ఆయనతో ఉండే ఆ బంధం మాటల్లో చెప్పలేం. అందుకే ప్రాణం పెట్టగలిగారు భక్తులందరూ కూడా. ఓకే, అర్థమైందా? కాబట్టి మొట్టమొదటిగా 2 భాగాల్లో మనం యేసు ప్రభు మనల్ని ప్రేమించి పడిన బాధలన్నీ ధ్యానం చేసామండి. యేసు ప్రభు పడిన ఈ బాధల్లో నువ్వు పడే బాధల కంటే ఎక్కువై, మనం పడే బాధల కంటే అవి ఎక్కువ. కాబట్టి అనారోగ్యం గురించి, పేదరికం గురించి, అవమానాల గురించి నువ్వు ఎప్పుడు కూడా దేవుణ్ణి వదులుకోవద్దు. దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన అనుభవించేస్తున్నాడు. నువ్వు ప్రార్థనలో నీకు తెలీదు అనే మాట వాడకు. నాకు తెలుసు కానీ నీకేం తెలుసయ్యా అనొద్దు. క్లియర్ చేశా 2 వారాల్లో మీకు నేను. యేసు ప్రభు ఎంత బాధపడ్డాడో మానవ దేహంలో. కాబట్టి ఆయన బాధ అనుభవించి ఆ బాధల్లో నుంచి మనల్ని రక్షణలోకి తీసుకొస్తే, ఆ బాధల వలన ఎంతో మేలు ప్రయోజనం ఉంటే, దైవభక్తి జరిగించేటప్పుడు వచ్చే బాధలలో కూడా మనం దేవుణ్ణి మహిమపరచగలిగితే బాగుంటుంది. మనం నిలబడతాం. కాబట్టి మీరు వచ్చింది ఈ లోక సంబంధమైన వాటి దగ్గర అయితే యేసుప్రభు దగ్గర నిలబడలేరు. ఖచ్చితంగా చెప్తున్నా. యేసు ప్రభు దగ్గరికి డబ్బు కోసం, ఆరోగ్యం కోసం, దేనికోసం, దానికోసం, ఆనందం కోసం వస్తే అలాంటి వాడు భక్తిలో నిలబడలేరు. యేసయ్య కోసం వస్తేనే నిలబడతావు. యేసయ్య కోసం రావాలి మనం మందిరానికి. దేవుడి కోసం రావాలండి.
దేవుడి కోసం రావాలి. ఇంత చేసిన దేవుణ్ణి నువ్వు స్తుతించకుండా ఆదివారం ఇంట్లో ఉంటావా? అసలు ఆ మనసు నీకు ఎలా వస్తుంది? నీకోసం అన్ని దెబ్బలు తిని, అంత రక్తం కార్చి, అంత ప్రాణం పెట్టి, బట్టలు లేకుండా అవమానం పొందిన ఆయన్ని వదులుకోవడానికి నీకు అసలు ఆదివారం మనసు ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది అసలు? ఎలా వస్తుంది తెలుసా? ప్రేమ లేదు ఆయన మీద. నువ్వు ప్రేమించిన వారి దగ్గరికి వెళ్ళిపోవా? ప్రేమించండి. యేసయ్యను ప్రేమిస్తే ఆ రుచి, ఆ అనుభవం సూపర్‌గా ఉంటుంది. యేసయ్యని ఏదో ఇచ్చేవాళ్ళలాగా చూడొద్దు. యేసయ్య మనసు ఇది. యేసయ్య ప్రేమ ఇది. మన మీద ఉన్న ప్రేమ ఎంతుందో ఆకాశం పట్టదు ఆయన ప్రేమ చెప్పాలంటే. ఓకే. దేవునికి మహిమ కలుగును గాక.